జైర్ బదూర్కు సార్ నమో నమ. మనం మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి ముందు చూపు ఉందో లేదో తెలియదు కానీ విద్యుత్ సంస్కరణలు ఆ రోజు ఒప్పందం చేసుకుంటే ఈరోజు మనకి ఇంత ఆర్థిక సంక్షేమం 1,00,00,000 వరకు ఉండదు. రాజశేఖర రెడ్డి గారేమో ఉచిత కరెంటు మీద సంతకం పెట్టి వెళ్ళిపోయినారు ఆయన. మళ్ళీ వాళ్ళ డబ్బులు ఏమన్నా వాళ్ళ ఆస్తులు, తాతల ఆస్తులు, ఇలా అంతా రాజకీయ నాయకుల ఆస్తులు ఏమైనా ఇస్తారా? మనమే కట్టాలా. ఉచిత విద్యుత్కైనా మనమే కట్టాలా, ఆరోగ్యశ్రీకైనా మనమే కట్టాలా, పింఛన్కైనా మనమే కట్టాలా. ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమానికి మనమే కట్టుకోవాలా. అప్పులైనా మనమే, కష్టాలైనా మనమే, సుఖాలు. ఈరోజు ప్రజలు బాగా తింటున్నారు. ఏం తింటున్నారు? సంక్షేమాలు తినేందుకు పనిష్మెంట్ ఏమొస్తుంది తెలుసా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క వాటిలో జీఎస్టీ వేసిపోతే పన్ను వసూలు ఎట్లా చేస్తుందంటే పిల్లలకు భవిష్యత్తు ఎట్లా అర్థం కావడంలే. ఈరోజు డబ్బు విలువ ఏమైనా ఉందారా? 100 రూపాయల నోటు పట్టుకోతే ఏమైనా ఉందా? ఈరోజు 15 వేలు జీతం వచ్చినా ఒక 2 పిల్లలతో బతకడం కష్టమైంది. ఇదే ఉంటే ప్రజలు ఎట్లా బతుకుతారా మీరు కూడా తెలుసుకోవాలా. మనం తిని మన పిల్లలకి ఏం చేస్తున్నాము? శాపాలు చేస్తున్నాము. ఈరోజు తినే ఖజానా అంతా 3 లక్షల కోట్లు ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు బాధపడి ఆయన అమరావతి అన్నీ చూపించా. మళ్ళీ ఈయన 11 లక్షల కోట్లకి లెక్కలు చూపించాలి కదరా. ఏమేమి చేసినా చెప్పండి, అడగండి జైర్భద్ర.